My name is Divar Kumari. I am studying 7th class. My roll number is 45. ఇప్పుడు చెప్పుకునే స్టోరీ నేమ్ ఈస్ ఇల్లల్క గానే. ఈ లెసన్ రెండో లెసన్ 9th క్లాస్ బి సెక్షన్. ఇల్లాలు కాకపూర్వం ఓ యువతి చదువు సంధ్య తెలివి చౌకచౌక్యం సమయస్ఫూర్తి హాస్యం రస్యం అన్నీ కలిగిన అమ్మాయి అంతం తెలివి వాళ్ళ నాన్న ఇచ్చిన కట్నం బాగా సచ్చిన ఓ చిన్నవాడు ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసి ఒక ఇంటికి ఇల్లాల్ని చేసి ఇదిగో అమ్మడు ఈ ఇల్లు నీది అని చెప్పాడు. ఆ ఇల్లాలు వెంటనే పైట నడుముకి బిగించి ఇంటిని అందంగాలికి ముగ్గులు పెట్టింది. ఆ చిన్నవాడు వెంటనే ఆ ఇల్లాల్ని మెచ్చుకొని నువ్వు ఇల్లు అలకడంలో నేర్పరివి, ముగ్గులు వేయడంలో అంతకన్నా నేర్పరివి, శబాష్ కీప్ ఇట్ అప్ అని ఇంగ్లీష్లో మెచ్చుకొని భుజం తట్టాడు. దాంతో ఆ ఇల్లాలు తెగ మురిసిపోయింది. ఇల్లలకడమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించి ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా అలికి రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దేది. ఆ విధంగా ఆమె జీవితం 3 అల్లుకుడాలు 6 ముగ్గబట్టలుగా సాగిపోతూ వచ్చింది. కానీ ఒకనాడు ఇల్లాలు ఇల్లలుకుతూ ఆమెకుతూ నా పేరేంటి చెప్పమా అనుకుంది. అలా అనుకుని ఉలిక్కిపడింది. చేతిలో అలుకుగుడ్డ ముగ్గుబట్ట అక్కడ పాడేసి కిటికీ దగ్గర నిలబడి తల కొట్టుకుంటూ నా పేరేమిటి అని తెగ ఆలోచించింది. ఎదురుగా ఇంటికి నేమ్ ఓ ప్రేలాడుతుంది. శ్రీమతి ఎం సుమసిని MA PhD ప్రిన్సిపల్ అని అవుతూ, అలాగే తనకి ఓ పేరుండాలి కదా, ఇలా మర్చిపోవడం ఏమిటి? పిల్లలకే సంబరంలో పేరు మర్చిపోయాను, ఇప్పుడు ఎలాగా అనుకుని ఆ ఇల్లాలు కంగారు పడిపోయింది. మనసంతా చిక్కగా అయిపోయింది. ఎలాగో ఆ పూటకి ఇల్లెలగడం కానిచ్చింది. అంతలో మనిషి వచ్చింది. పని మనిషి వచ్చింది. పోనీ ఆమెకైనా గుర్తుందేమోనే. అమ్మాయి, నా పేరు నీకు తెలుసా అని అడిగింది. అదేమిటమ్మా అమ్మగారు పేర్లతో మాకేం పని? మీరంటే మాకు అమ్మగారే. ఫలానా తెల్లమేడి క్రింద భాగంలో అమ్మగారంటే మీరు అన్నది ఆ అమ్మాయి. అవునులే పాపం, నీకేం తెలుసు అనుకుంది ఇల్లాలు. స్కూల్ నుంచి మధ్యాహ్నం భోజనానికి వచ్చారు. పిల్లలకైనా గుర్తుందేమో నా పేరు అనుకుంది ఇల్లాలు. ఒరే పిల్లలు, నా పేరు మీకు తెలుసా అని అడిగింది. వాళ్ళు తెగ ఆశ్చర్యపోయి, నువ్వు అమ్మవి, నీ పేరు అమ్మే. మేం పుట్టినప్పటి నుంచి మాకు తెలిసింది నాన్నగారి పేరుతో ఉత్తరాల్లో వస్తాయి, అయినంత పేరుతో పిలుస్తారు కనుక మాకు తెలుసు. నీ పేరు నువ్వు మాకెప్పుడు చెప్పలేదు కదా. పోనీ నీ పేరుతో ఉత్తరాలు కూడా రావు అనేశారు వాళ్ళు. అవును, తనకెవ్వరు ఉత్తరాలు రాశారు. మా అమ్మ నాన్న ఉన్నారు కానీ నెలకో 2 నెలలకు ఒకసారి ఫోన్ చేస్తారు. చెల్లెళ్ళు అక్కళ్ళు కూడా వాళ్ళ ఇల్లు అలుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు ఏ పెళ్లిలోనో పేరంటంలోనో కలిస్తే కొత్త ముగ్గుల్ని గురించో వంటల్ని గురించో మాట్లాడుకోవడమే కానీ ఉత్తరాలు లేవుగా. ఇల్లాలు నిరాశపడింది. ఆమెకు అసంతి ఎక్కువైంది. తన పేరెలాగైనా గుర్తు తెచ్చుకోవాలనే తపన ఎక్కువైంది. అంతలో పక్కింటావిడి పేరంటం పిలవడానికి వచ్చింది. పోనీ ఆవిడకైనా గుర్తుందేమో అడుగుదామని ఆవిడి కిసుకున్న నవ్వేసింది. మరే మీ పేరు నేను అడగలేదు, మీరు చెప్పలేదు. కుడి చేతి వైపు తెల్ల మేడ వీడ అలదుగో, ఆ ముందుల కంపెనీ మేనేజర్ గారి భార్య అనో, లేకపోతే తెల్లగా పొడుగ్గా
పొడుగ్గా ఉంటుంది అడవి అనో చెప్పుకుంటాం అంతే అని ఇస్తుంది. ఆ ఇల్లాలు ఇంకా లాభం లేదు. పిల్లలు స్నేహితులు మాత్రం ఏం చెప్తారు? వాళ్ళకి కమల వాళ్ళ అమ్మ అనో ఆంటీ అనో తెలుసు. ఒక భర్త గారొక్కరే శరణ్యం, ఆయనకే గుర్తుండి ఉండాలి. రాత్రి భోజనాల దగ్గర అడిగింది, ఏమండి నా పేరు మర్చిపోయానండి, మీకు గుర్తుంటే చెప్పరా? భర్త గారు పెద్దగా నవ్వేసి, అదేమిటో ఎన్నడూ లేని దేవాల పేరు సంగతి ప్రవర్తిస్తున్నారు. నిన్ను పెళ్ళయినట్టి నుంచి ఎమ్మాయ్ అని పిలవడం అలవాటైపోయింది. నువ్వు కూడా అలా పిలవకండి, నా పేరు నాకుంది కదా అని చెప్పలేదు. అందుకని నేను మర్చిపోయాను. ఇప్పుడేం నిన్నందరూ మిస్సెస్ మూర్తి అంటారు కదా అన్నాడు. మిస్సెస్ మూర్తి కాదండి, నా అసలు పేరు నాకు కావాలి. ఎలాగిప్పుడు అని అన్నది ఆవేదనగా. దానికేం పోనీ ఏదో ఒక పేరు పెట్టుకో కొత్తది అని సలహా ఇచ్చాడు ఆయన. బాగుందండి, నా పేరు సత్యనారాయణ మూర్తి. అయితే మిమ్మల్ని శివరావు అనో సుందరరావు అనో పెట్టుకోమంటే ఊరుకుంటారా? నా పేరు నాకు కావాలి అన్నది. చదువుకున్నావు కదా, సర్టిఫికెట్లు మీద పేరుంటుంది కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా? చూసుకో వెళ్ళి అని సలహా ఇచ్చాడు ఆయన. మళ్ళీ ఇల్లాలు సర్టిఫికెట్ల కోసం హోరాహోరీ వెతికింది. బీరువాలో పట్టు చీరలు, షిఫాన్ చీరలే, నెత్తి చీరలే, వాయిలి చీరలు, వాటి మ్యాచింగ్ బకెట్లు, లంగాలు, గాజులు, పుర్రెలు, ముత్యాలు, పిన్నులు, కుంకుమ బరిణెలు, గంధ గిన్నెలు, వెండి కంచెలు, బంగారం నగలు అన్నీ పొద్దున అమర్చి ఉన్నాయే గాని అందులో ఎక్కడ సర్టిఫికెట్ జాడలు? అవును, తన పెళ్ళైన తర్వాత ఇక్కడికొచ్చేటప్పుడు అవి తెచ్చుకోలేదు. అవునండి, నేను అవి ఇక్కడికి తెచ్చుకోలేదు. నేను మా ఊరు వెళ్ళి ఆ సర్టిఫికెట్లు వెతుక్కొని నా పేరు అడిగి తెలుసుకొని రెండు రోజుల్లో వచ్చేస్తాను అని అడిగింది భర్తని. బాగానే ఉంది, పేరు కోసం ఊరెళ్ళాలా? ఏం నువ్వు ఊరెడితే ఈ 2 రోజులు ఇల్లెవరుతారు అన్నాడు నాథుడు. అవును నిజమే, మరి తనందరికన్నా బాగా అలుకుతుంది కదా, ఆ పని ఎవరిని చేయమనివ్వలేదు. ఇన్నాళ్ళు ఎవరి పనులు వాళ్ళకున్నాయి. ఆయనకి ఉద్యోగం, పిల్లలకి చదువు, వాళ్ళకెందుకు శ్రమ పాపం అనుకుని తానే ఆ పని చేస్తూ వచ్చింది. వాళ్ళకి అసలు చేత కాదు మరి. అయినా పేరు తెలియకుండా ఎలా బ్రతకడం? ఇన్నాళ్ళు ఆ విషయం గుర్తుకులేదు గనుక సరిపోయింది గాని గుర్తుకొచ్చాక కష్టంగానే ఉంది. 2 రోజులు అయినాక కష్టపడడం నేను వెళ్ళి నా పేరు కనుక్కొని రావడం ఉన్నాను అని బ్రతిమలాడి బయటపడింది ఇల్లాలు. ఏమ్మా ఇంత అర్జెంటుగా వచ్చావు? ఆయన పిల్లలు బాగున్నారా? ఒక్కదానివే వచ్చావేం అని అమ్మ నాన్న ఆప్యాయంగానే పలకరించిన అందులో కొంత సందేహాన్ని కూడా జోడించారు. వచ్చిన పని వెంటనే గుర్తుకొచ్చి, అమ్మ నా పేరేమిటో చెప్పమ్మా అడిగింది ఎంతో దీనంగా ఇల్లాలు. అదేమిటమ్మా, నువ్వు మా పెద్దమ్మాయినవి, నీకు MBA దాకా చదువు చెప్పించి 50,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశాం. 2 కూరలు పోస్తాం. ప్రతి పురిటికి ఆసుపత్రి ఖర్చులు మేమేం భరించాం. నీకిద్దరు పిల్లలు. ఆయనకి మంచి ఉద్యోగం, చాలా మంచివాడు కూడాను. నీ పిల్లలు బుద్ధిమంతులు. నీ చరిత్ర కదమ్మా, నా పేరు కావాలమ్మా నాకు. పోనీ నా సర్టిఫికెట్లు ఎక్కడున్నాయో చెప్పు. ఏమన్నామమ్మా? ఈ మధ్యన అలమార్లో పాత కాగితాలు, ఫైళ్ళు అన్నీ ఖాళీ చేసేసి గాజులు, సామాన్లు
సర్దించాం. కొన్ని ముఖ్యమైన ఫైళ్ళు అటక మీద పడేసాం. రేపు వెతికి దాంలే. ఇప్పుడు వాటికేం తొందర, హాయిగా స్నానం చేసి భోజనం కానియమ్మా అన్నది ఆ ఇల్లాలి తల్లి. ఇల్లాలు హాయిగా స్నానం చేసి భోజనం చేసి కానీ నిద్ర రాలేదు. ఆడుతూ పాడుతూ ఇల్లాలు కూతూ ముగ్గు వేస్తూ పేరు మర్చిపోవడం వల్ల ఇలా ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఎప్పుడు అనుకోలేదు. తెల్లవారింది కానీ అటక మీద ఫైళ్ళలో సర్టిఫికెట్లో వెతకడం పూర్తి కాలేదు. ఇలాగా ఆ ఇల్లాలు కనపడ్డ మనుషులల్లా అడిగింది. చెట్టునడిగి, పుట్టనడిగి, చెరువునడిగి, తాను చదివిన స్కూల్నడిగి, కాలేజీనడిగి, అరచి ఆస్కోసించి ఎట్టాకేలకు ఓ మిత్రురాల్ని కలిసి తన పేరు సంపాదించింది. ఆ స్నేహితురాలు తనలాగే తనతోనే చదువుకొని, తనలాగే పెళ్లి చేసుకొని, తనలాగా బ్రతుకు పిల్లలకడంగా కాకుండా పిల్లలకడం బ్రతుకులో ఓ భాగంగా బ్రతుకుతూ తన స్నేహితురాల పేరును కూడా గుర్తుంచుకున్న వ్యక్తి. ఆ స్నేహితురాలు ఈ విన్ని చూడగానే గుర్తుపెట్టి, ఓ హాయ్ సరదా, నా ప్రియమైన సరదా అని కేకలు పెట్టి కౌగిలించుకుంది. అప్పుడు ఇల్లాలిని దాహంతో అచ్చుకుపోయి ఎండిపోయి ప్రాణం పోవడానికి సిద్ధపడిన వాడికి కొత్త గుజ్జల్లో నీళ్లు చెంచాతో నోట్లో పోసి బ్రతికించిన చాందంగా బ్రతికించింది ఆ స్నేహితురాలు. నువ్వు శారదావి. నువ్వు మన స్కూల్లో 10th క్లాస్లో ఫస్ట్ వచ్చావు. కాలేజీలో జరిగిన మ్యూజిక్ పోటీల్లో ఫస్ట్ వచ్చావు. అప్పుడప్పుడు మంచి బొమ్మలు వేసేదానివి. మనందరం 10 మంది స్నేహితులం. వాళ్ళందరినీ నేను అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉన్నాను. మేం ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నాం. నువ్వు ఒక్కదానివే మాకు అందకుండా పోయావు. చెప్పు, ఎందుకు అజ్ఞాతవాసం చేస్తున్నావని నిలదీసింది ఆవిడ. అవును ప్రమీల, నువ్వు చెప్పింది నిజం. నేను శారదానే. నువ్వు చెప్పేదాకా నాకు జ్ఞాపకం రాలేదు. నా మెదడులోని హారాలన్నీ కూడా ఇల్లు ఎంత బాగా అనే విషయం మీదే కేంద్రీకృతం అయిపోయాయి. ఇంకేం గుర్తుకు రాలేదు. నువ్వు కనబడిపోతే నాకు పిచ్చెక్కిపోయేది అంది శారద. అనే పేరు గల శారద సరాసరి ఇంటికి వచ్చి అటక ఎక్కి పాత ఫైళ్ళు దిరగొట్టి తన సర్టిఫికెట్లు తాను వేసి బొమ్మలు, పాత ఆల్బమ్లు అన్నీ సాధించింది. తన స్కూల్లో, కాలేజీలో గెలుచుకున్న ప్రైజులు కూడా వెతికి పట్టుకుంది. కొండంత సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చింది. నువ్వు లేవు. ఇల్లు చూడలా ఉందో సత్రంలా ఉంది. అమ్మాయి నువ్వు వచ్చావు. ఇంకా మాకు పండగేనో అన్నాడు శారద భర్త. పిల్లలకగానే పండుగ కాదండి. అవును గాని ఇక నుంచి నన్ను గీమో అనకండి. నా పేరు శారద అని పిలవండి, తెలిసిందా అని కొన్ని రాగాలు తీస్తూ హుషారుగా లోపలికి వెళ్ళింది. ఏ మూలన దుమ్ము ఉందో అక్కడ సామాన్లు క్రమ పద్ధతిలో లేవని చాలా తీక్షణంగా వెతుకుతూ క్రమశిక్షణ కోసం తాను తపన పడే శారద 2 రోజులుగా దులుపని సోఫాలో హాయిగా చేరబడి తాను తెచ్చిన సర్టిఫికెట్లను, తనకొచ్చిన ప్రైజులను, తాను గీసిన బొమ్మలను పిల్లలకు చూపిస్తుంది ఉత్సాహంగా. అయిపోయిందమ్మా. అమ్మా పేరు మర్చిపోయిన శారద ఎవరు అనుకుంటున్నారా? ఇది ఏమేనండి.